మనం నమ్మినా నమ్మకపోయినా మనకు తెలియని ఒక ప్రపంచం మన చుట్టూనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రివేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తెలియని భయం మనల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది కదా. సరిగ్గా అలాంటి భయాన్నే పరిచయం చేసే కథ ఇది. ఊపిరి బిగబట్టి వినండి. రాత్రి సమయం సరిగ్గా 12 గంటలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ తన ఆఫీస్ పని ముగించుకుని 14వ అంతస్తు నుండి కిందికి వెళ్లడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. లైట్లు ఆరిపోయున్నాయి. కార్తీక్ లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లి G- బటన్ ప్రెస్ చేశాడు. లిఫ్ట్ కిందకి వెళ్లడం మొదలైంది. 10వ అంతస్తు రాగానే అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. కాని బయట ఎవరూ లేరు. కేవలం చీకటి, నిశ్శబ్దం. కార్తీక్ కొంచెం కంగారుపడి మళ్లీ క్లోజ్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ కిందకి వెళుతోంది. 8వ అంతస్తు, 6వ అంతస్తు. మళ్లీ ఆగింది. ఈసారి బయట కారిడార్లో ఒక చిన్న పాప నిలబడి ఉంది. ముఖం కనిపించడం లేదు. తెల్లటి బట్టలు వేసుకుని ఉంది. కార్తీక్ భయంతో అడిగాడు, పాపా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ పాప సమాధానం చెప్పలేదు. తల దించుకుని నెమ్మదిగా లిఫ్ట్ లోపలికి నడిచి వచ్చింది. కార్తీక్ పక్కనే నిలబడింది. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. కార్తీక్ ఒంట్లో వణుకు మొదలైంది. లిఫ్ట్లో ఉన్న అద్దంలో చూశాడు. అతని గుండె ఆగిపోయినంత పని అయింది. అద్దంలో కార్తీక్ ప్రతిబింబం కనిపిస్తోంది, కాని పక్కనే ఉన్న పాప ప్రతిబింబం మాత్రం కనిపించడం లేదు. కార్తీక్ చెమటలు కక్కుతూ నెమ్మదిగా పక్కకి చూశాడు. ఆ పాప ఇప్పుడు తన తలని పైకి ఎత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. నోటి నుండి రక్తం కారుతోంది. ఆమె ఒక వింతైన గొంతుతో అంది, నీకు ఒక విషయం తెలుసా కార్తీక్? ఈ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లదు, నరకానికి వెళుతుంది. ఒక్కసారిగా లిఫ్ట్లో ఉన్న లైట్లు ఆరిపోయాయి. ఒక భయంకరమైన కేక వినిపించింది. మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ గార్డ్స్ లిఫ్ట్ ఓపెన్ చేసి చూశారు. లోపల ఎవరూ లేరు. కేవలం కార్తీక్ ఫోన్. నేలమీద రక్తం చుక్కలు మాత్రమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కార్తీక్ బతికే ఉన్నాడా లేదా తెలియాలంటే ఈ వీడియోకి 1000 లైక్స్ రాగానే పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. మరిన్ని భయంకరమైన నిజాల కోసం చూస్తూనే ఉండండి.